కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُمْ بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ. ఆయత్ 63. తూరు పర్వతాన్ని మీ పైకి ఎత్తి మేము మీ చేత చేయించిన ప్రమాణాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మేము మీకు ప్రసాదించిన దానిని అంటే గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి. అందులో ఉన్న వాటిని బాగా జ్ఞాపకం చేసుకోండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది అని ఉపదేశించాము. ఈ తౌరాతులోని ఆజ్ఞలను పాలించడం మా వల్ల కాదు అని యూదులు దురుద్దేశంతో అన్నప్పుడు అల్లాహ్ తూరు పర్వతాన్ని ఒక కప్పు మాదిరిగా వారిపైకి ఎత్తాడు. ఈ పరిణామానికి వారి భయకంపితులే ఆజ్ఞల్ని శిరసా వహిస్తామని ప్రమాణం చేశారు. ఆయత్ నంబర్ 64. కానీ దీని తరువాత మీరు విముఖులైపోయారు. అయినప్పటికీ దైవానుగ్రహం, దైవ కారుణ్యం మీపై ఉండింది. లేకపోతే మీరు తీవ్రంగా నష్టపోయేవారే. وَلَقَدْ عَلِمْتُمُ الَّذِينَ اعْتَدَوْا مِنْكُمْ فِي السَّبْتِ فَقُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ. ఆయత్ నంబర్ 65. శనివారం విషయంలో ఆజ్ఞోల్లంఘనకు పాల్పడిన మీ వారి గురించి కూడా మీకు బాగా తెలుసు. అత్యంత అసహ్యకరమైన చీత్కరించబడిన కోతులుగా మారిపోండి అని మేము వాళ్లను శపించాం. శనివారం సబ్త్ నాడు చేపలు పట్టడంతో సహా ఏ రకమైన ప్రాపంచిక వ్యవహారము జరపరాదని యూదులకు తాకీదు చేయబడింది. కానీ వాళ్ళు ఏదో ఒక వంక పెట్టి ఈ ఆజ్ఞను ఉల్లంఘించేవారు. శనివారం నాడే వారికొక పరీక్షగా చేపలు నీటి ఉపరితలంపైకి వచ్చేవి. వాళ్ళు చేపల కోసం తీరంలో గుంటలు తవ్విపెట్టేవారు. గుంటల్లో పడిన చేపలను ఆదివారం పట్టుకునేవారు. فَجَعَلْنَاهَا نَكَالًا لِمَا بَيْنَ يَدَيْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً لِلْمُتَّقِينَ. ఆయత్ నంబర్ 66. దీనిని మేము ఆ కాలం వారికి, భావి తరాల వారికి గుణపాఠ సూచనగాను, భయభక్తుల కలవారికి హితబోధగాను చేశాము. وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تَذْبَحُوا بَقَرَةً قَالُوا أَتَتَّخِذُنَا هُزُوًا قَالَ أَعُوذُ بِاللَّهِ أَنْ أَكُونَ مِنَ الْجَاهِلِينَ. ఆయత్ నంబరు 67. మూసా అలైహిస్సలాం తన జాతి వారితో అల్లాహ్ మిమ్మల్ని ఒక ఆవును జిబహా చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు, ఏమిటి, మాతో వేళాకోళం చేస్తున్నావా అని వారు ప్రశ్నించారు. దానికి అతను, నేనలాంటి మూర్ఖుల్లో ఒకణ్ణి కాకుండా ఉండేందుకు అల్లాహ్ శరణు వేడుతున్నాను అని జవాబిచ్చాడు. ఇస్రాయేలు వంశస్థుల్లో సంతానము లేని ఒక ధనికుడుండేవాడు. అతనికి ఒక భ్రాతృజుడు తప్ప వారసులెవరూ లేరు. ఒకరోజు రాత్రి ఆ భ్రాతృజుడు తన పినతండ్రిని దారుణంగా చంపి శవాన్ని వేరొకరి గుమ్మం వద్ద పడవేశాడు. తెల్లవారిన తరువాత వారు ఉండొకరిని నిందితుడిగా నిలబెట్టసాగారు. కడకు వ్యవహారం హజరత్ మూసా అలైహిస్సలాం కాడికి వచ్చింది. అప్పుడు ఆయన ఆవును బలి ఇవ్వమని ఆదేశించారు. ఆవు మాంసం ముక్క ఒకటి ఆ మృతదేహంపై కొట్టగా హతుడు లేచి కూర్చున్నాడు. తనను చంపిన హంతకుడెవరో చెప్పి చచ్చిపోయాడు. ఫతహుల్ ఖదీర్. قالوا ادع لنا ربك يبين لنا ما هي
قال إنه يقول إنها بقرة لا فارض ولا بكر عوان بين ذلك فافعلوا ما تؤمرون. ఆయత్ 68. అప్పుడు వారు, అయితే అది ఎటువంటిది అయి ఉండాలో మాకు వివరించవలసిందిగా నీ ప్రభువును అర్థించు. దానికి అతను, అది మరీ ముసలిదై ఉండకూడదు, మరీ లేగదూడగా కూడా ఉండరాదు, పైగా అది మధ్య వయసులో ఉన్న ఆవు అయి ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. సరేనా? ఇక ఆజ్ఞాపించబడిన విధంగా చెయ్యండి అని చెప్పాడు. قالوا ادع لنا ربك يبين لنا ما لونها قال إنه يقول إنها بقرة صفراء فاقع لونها تسر الناظرين. 69. అది ఏ రంగుదై ఉండాలో మాకు వివరించమని నీ ప్రభువును ప్రార్థించు అని మళ్ళీ అడిగారు. అది పసుపు వర్ణం కలదై నిగనగలాడుతూ చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలన్నది అల్లా ఆజ్ఞ అని మూసా అలైహిస్సలాం సమాధానమిచ్చాడు. قالوا ادع لنا ربك يبين لنا ما هي إن البقرة تشابه علينا وإنا إن شاء الله لمهتدون. ఆయత నంబర్ 70. అప్పుడు వారు, అది ఎలాంటిదై ఉండాలో మాకు ఇంకా బాగా వివరించమని నీ ప్రభువును ప్రార్థించు. మాకు ఆవు సంగతి ఇంకా ప్రస్ఫుటం కాలేదు. అల్లాహ్ గనక తలిస్తే మేము మార్గదర్శకత్వం పొందుతాం అని అన్నారు.